హాయ్, మీ పేరు? గాయత్రి. బిగ్ బాస్ సీజన్ చూస్తున్నారా? చూస్తున్నా. ఎలా అనిపిస్తుంది ఈ సీజన్? అస్సలు బాగాలేదు. అంటే బాలేదంటే కంటెస్టెంట్స్ బాలేదా, హోస్టింగ్ బాలేదా, టాస్క్లు బాలేదా? కంటెస్టెంట్స్ బాగాలేరు. మెయిన్లీ ఆ మనీకంట ఎప్పుడు ఫ్యామిలీ అని అవి ఇవి ఫ్యామిలీ రిలేటెడ్ తీసాడు. అంటే గేమ్ ఎలా ఆడుతున్నాడు మణికంఠ? సో బ్యాడ్. సో బ్యాడ్. ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలంటారు అయితే. చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎవరు బాగా ఆడుతున్నారు? సీత. సీత. యా. ఎందుకు సీత బాగా ఆడుతుంది? ఇంతమందిలో సీతనే బాగా స్ట్రాంగ్, వెరీ టాలెంటెడ్. అందుకు మీకు సీత ఇష్టం? అవును. ఎమోషనల్ గా ఎక్కువ కనెక్ట్ అవుతుంది సీత అనిపిస్తుందా మీకు? నో, ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వదు. లేదు. ఓకే, అసలు అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎవరు వస్తే బాగుంటది ఎంటర్టైన్మెంట్ చేసే వాళ్ళు? అంటే ఇప్పుడు సీరియల్స్ వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు వస్తే బాగుంటుందా, లేదంటే కామన్ పీపుల్ ఉప్పల్ బాలు అలాంటి వాళ్ళు వస్తే బాగుంటుంది? కామన్ పీపుల్ రావాలి. ఎలాంటి ఉప్పల్ బాలు, ఎవరు లోకల్ కాకరా? మరి ఎవరు? ఎనీవన్ ఎల్స్ ఇన్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. యూట్యూబర్స్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ రావాలంటారు. అవును. ఓకే, మరి సోనియా గేమ్ ఎలా ఆడుతుంది? గుడ్. ఓకే, మరి ఎవరు ఆదిత్య ఓం ఎలా ఆడుతున్నారు? ఓకే 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 ఓకే. అంటే ఇంకా గేమ్ ఆయన స్టార్ట్ చేశారనిపించిందా, స్టార్ట్ చేయలేదు అనిపించిందా? ఇంకా స్టార్ట్ చేయాలి. ఓకే, ప్రోమో చూసారా? యా, చూసాము. ప్రోమోలోని ఒక 10 మెంబర్స్ అంటే హౌస్ మేట్స్ 10 మెంబర్స్ ఫొటోస్ అయితే అక్కడ పెట్టారు కదా. సో సెకండ్ చీఫ్ ఎవరయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు? నేను నేమ్స్ చెప్తా, వాళ్ళలో ఎవరు అవుతారో మీరు చెప్పండి. సీత అవుతుందా, ప్రేరణ అవుతుందా, లేదంటే నైనిక, యష్మి, వీళ్ళ నలుగురులో ఎవరు అవ్వచ్చు? నైని. ఎందుకు ముందు నైనిక అయిందిగా ఆల్రెడీ, తన్ని చీఫ్ గా చూసారుగా, మళ్ళీ ఆమెనే చూడాలనుకుంటున్నారా? యా, మళ్ళీ చూడాలనుకుంటున్నారా? అవును. సరే, ఇప్పుడు నిఖిల్ 3 times చీఫ్ అయ్యాడు కదా, ఆ రికార్డ్ ఎవరైనా బ్రేక్ చేస్తారా? లేదు. అంటే ఇంకెవరు 3 times చీఫ్ అయ్యే ఛాన్సెస్ లేవంటారు? లేదు, నో ఛాన్స్. నిఖిల్ గ్రేట్ అంటారు అయితే. యా. ఓకే, ఇప్పుడు ఒకవేళ ఎలిమినేట్ అవ్వాలి ఈ వీక్ అంటే ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటది? మణికంఠ. మణికంఠ. ఎందుకు మణికంఠని పంపించేద్దాం అనుకుంటున్నారు? ఎందుకు మణికంఠని పంపించేద్దాం అనుకుంటున్నారు? ఎమోషనల్లీ కనెక్టెడ్ టు ఫ్యామిలీ. అలా టాస్క్ బాగానే ఆడుతున్నట్టు అనిపిస్తున్నారుగా. ఆడతాడు, బట్ చాలా అగ్రెసివ్ గా ఉంటాడు.